నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. సుమారు 94 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు సంతరించుకోబోతున్నాయని చెప్పారు. ఇక పుష్కర్ ఘాట్ల అభివృద్ధి, బోటింగ్, టెంట్ సిటీ, నిత్య హారతుల వంటి పనులు ప్రాజెక్టులో భాగమని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రతి సంవత్సరం 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, 8,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జిని మనకి దఖలపడేలా చేసుకోవటం, డిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా హేవలాక్ బ్రిడ్జ్ని కానీ, హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకున్నటువంటి బ్రిడ్జి లంక కానీ, ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి